ద్వితీయ స్కందం. దీంట్లో అంశాలు: సుఖ మహర్షి పరీక్షిత్తుకు ముక్తి మార్గంగా భక్తి యోగాన్ని నిర్దేశించడం, నారద మహర్షి చతుర్ముఖ బ్రహ్మను జగత్తు సృష్టి క్రమంపై ప్రశ్నించడం, శ్రీమన్నారాయణుడి లీలావతారాల అభివర్ణన, ప్రజా సృష్టిపై పరీక్షితుకు కలిగిన సందేహాన్ని సుఖ మహర్షి నివృత్తి చేయటం, శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవుడి తపస్సుకు మెచ్చి వరాలివ్వటం. ఇవి ద్వితీయ స్కందంలో ఉన్నటువంటి అంశాలు. హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు, సంశయము పని లేదా హరిమయము గాని ద్రవ్యము, పరమాణువు లేదు వంశపావన వింటే. భావం: పవిత్రమైన వంశక్రమం గల ఓ రాజా, సమస్తము విష్ణుమయమే. హరి సర్వం ఆవరించి ఉన్నాడనడంలో ఎటువంటి సంశయము లేదు. విష్ణుమయం కాని వస్తువు ఈ ప్రపంచం అంతటిలో ఒక్క సూక్ష్మ కణం అంత కూడా ఉండదు. పరీక్షిత్తుకు శుకుడు సుబోధ కావిస్తూ ఉన్నాడు. ఆ పరంపరలో ప్రాపంచికుల పోకడను విశ్లేషిస్తూ సుఖ మహర్షి, పశు కళత్ర పుత్ర బాంధవ దేహాది సంఘమెల్ల తమకు సత్యమనుచు, కాపురములు చేసి కడపట జత్తురు కనియుగా అనరంచ కాలసరణి. పశువులు, భార్య, బిడ్డలు, చుట్టాలు, శరీరం ఇత్యాది పరివారం అంతటిని నిజమని నమ్ముకుని కాపురాలు సాగిస్తూ కడకు వాళ్ళు కన్ను మూసి కాటిపాలవుతారు. అంత్యకాల దుర్దశ తెలిసినా తెలియనట్లే ఉండిపోతారని పరీక్షిత్తుకు తెలియజేస్తాడు. సంసార సాగరం నుండి సురక్షితంగా ఆవలికి చేర్చే నావ భగవన్నామమేనని సుఖమహర్షి విస్పష్టం చేశాడు. క్షణమాత్రమైన శ్రీహరి నామాన్ని స్మరిస్తే చాలు, కైవల్యమను కరతలామలకం అవుతుందని ఆయన హితవు పలికాడు. నిజమే, చాలామందికి భార్యాబిడ్డల తర్వాతే భగవంతుడైన భాగవతమైన చిలక ప్రాణం మాంత్రికుడి చేతిలో ఉన్నట్టు చాలామంది ప్రాణం భార్యాపిల్లల చేతిలోనే ఉంటుంది. వాళ్ళతోనే కలిసి పుట్టినంత, వాళ్ళతోనే కలిసి వెళ్ళిపోతున్నంత అవినాభావ సంబంధంగా భ్రమపడుతూ ఉంటారు. అందుకే భక్త రామదాసు కూడా తన దాశరథి శతకంలో దొరసిన కాయముల్ ముదిమితో చినజూచి ప్రభుత్వముల్ సిరుల్ మెరుపులుగాక చూచి, మరి మేదినిలో తమతోడి వారు ముందురుగుట చూచి తగు నాయు వెరుంగక మోహపాసముల్ తరుగని వారికేమి గతి దాశరథి కరుణాపయోనిధి. దశరథ రామ, శరీరములు ముదిసిపోవడంతో శరీరం అస్థిరమని, అధికారాలు, సంపదలు మెరుపు తీగ వలె అదృశ్యం కాగా అవి అస్థిరమని, తమ సహచరులు సమాన వయస్కులు తమ కంటే ముందుగానే మరణించినప్పుడు తామును మరణించవలసిన వారమని తెలుస్తూ ఉన్నప్పటికీ ఆయువు తరిగిపోవడం తెలుసుకోక అస్థిరాదులైన దేహాదులలో అజ్ఞానం అనే తాళబంధాలలో పట్టుబడుతున్నారు కదా. ఇట్టి అజ్ఞానులకు ఇక గతి ఏంటి అని ఆవేదన చెందుతాడు. యోగ మార్గం, ధర్మనిష్ట. సాధారణ జనంలా కాకుండా పారమార్థిక మార్గంలో పయనించాలనుకున్న వారు ఆత్మస్వరూపుడు, జగదీశ్వరుడు అయిన భగవంతుడి గురించి ఆలోచించడానికి, ఆయనను అన్వేషించడానికి అర్హులని ఆ వ్యాసకుమారుడు అంటున్నాడు. అనంతరం పరీక్షిత్ మహారాజును మాధ్యమంగా చేసుకొని మానవులందరికీ ఈ భవజలదిని దాటే తరుణోపాయాన్ని చూపెడుతూ, జనులకెల్ల శుభము సాంఖ్యయోగము, దాని వలన ధర్మ నిష్ట వలన అయిన అంత్యకాలమునందు హరిచింత సేయుట పుట్టువులకు ఫలము భూవరేంద్ర. ప్రజలందరికీ సాంఖ్యయోగం మేలు చేకూరుస్తుంది. ఆ యోగం వలనైనా లేక ధర్మాచరణతోనైనా అవసాన కాలంలో హరిని చింతించాలి. రాజేంద్ర, అలా చేయడమే జన్మమెత్తినందుకు ప్రయోజనం అని సూచించాడు. పరీక్షిత్ పితామహుడైన అర్జునుడు కురుక్షేత్ర సంగ్రామంలో అస్త్ర సన్యాసం చేయాలనుకున్న సమయంలో శ్రీకృష్ణ భగవానుడు బోధించిన భగవద్గీతలో విశేషమైన యోగమే ఈ సాంఖ్యయోగం. గీతాసారమంతా ఈ యోగంలో ఉందని చెప్పవచ్చు. ఏ జ్ఞానాన్ని ఆశ్రయిస్తే మనిషికి ఇహపరాల్లో శాంతి సౌఖ్యాలు లభిస్తాయో ఆ జ్ఞానాన్ని, ఆచరణాన్ని, సాంఖ్యబుద్ధి, యోగ బుద్ధి అనే వివిధ నిష్ఠను భగవానుడు ఇక్కడ ప్రతిపాదించాడు. స్థితప్రజ్ఞుడి లక్షణాలను, జీవన్ముక్తి సూత్రాలను వివరించాడు. సుఖమహర్షి కూడా పరీక్షిత్తుకు అంతిమ గడియల్లో ఈ సాంఖ్యయోగమే శుభం కలిగిస్తుందని గుర్తు చేస్తున్నాడు. తన తండ్రి వ్యాస భగవానుడి ద్వారా తాను తెలుసుకున్న భాగవత తత్వాన్ని వివరిస్తూ భగవంతుడి నామస్మరణ, మరణ మహత్యాన్ని వర్ణించసాగాడు.
సమున్నత యోగ మార్గం. వివేకము, వైరాగ్యము, భక్తి, సమాధి, సంపత్తి, నిష్కామ కర్మల ప్రాధాన్యాన్ని వివరించే యోగమే సాంఖ్యయోగం. గీతాచార్యుడు ఈ యోగంలో ఎన్నో ఆణిముత్యాల లాంటి బోధనలు చేశాడు. పంచభూతాత్మకమైన దేహాదుల అశాశ్వతత్వాన్ని, శాశ్వతమైన ఆత్మస్వరూపాన్ని సాంఖ్యయోగంలో యోగాచార్యుడైన శ్రీకృష్ణ పరమాత్ముడు స్పష్టం చేశాడు. మనిషి దుఃఖానికి కారణాన్ని, దాని ఉపశమన మార్గాన్ని ఉపదేశించాడు. భగవద్గీత 2వ అధ్యాయం 71 శ్లోకంలో విహాయ కామాన్ యః సర్వాన్ పుమాంసరసి నిస్పృహః నిర్మమో నిరహంకారః స శాంతిమధిగచ్చతి. ఎవరు సమస్తమైన కోరికలను త్యజించి అహంకార మమకార వర్జితులై ప్రవర్తిస్తారో అట్టి వారే శాంతిని పొందుతారని ఉద్ఘాటించాడు. ఇలాంటి బ్రాహ్మీ స్థితిని పొందిన వారు మరల ఎన్నటికీ విమోహాన్ని చెందరు. అంత్యకాలంలో కూడా ఇలాంటి స్థితి ఎందున్న వారు బ్రహ్మానంద రూప మోక్షాన్ని పొందుతారని పునరుద్ఘాటించాడు. ఇంతటి అద్భుత జ్ఞాన సంబంధమైన యోగాన్ని అభ్యసిస్తే, ఆచరిస్తే అర్జునుడికి ఇలా మోహ విచ్ఛేదం అవుతుంది. పరీక్షిత్తుల మోక్షము ప్రాప్తిస్తుంది. హరినామస్మరణ చాలు. పరీక్షిత్ మహారాజుకు భగవంతుని కథా విశేషాలను వివరిస్తూ ద్వాపర యుగంలో తన తండ్రి వేద తుల్యమైన ఈ భాగవతం తన చేత చదివించారని, పరమాత్మ అవతార లీలలు తనను ఆకర్షించడం వల్ల తాను దీన్ని పఠించానని సుఖబ్రహ్మ గుర్తు చేసుకున్నాడు. భాగవత శ్రవణం వల్ల శ్రీ మహావిష్ణువును సేవించాలనే బుద్ధి విశాలమవుతుందని విస్పష్టం చేస్తూ, అంతేకాకుండా మోక్ష కామమునకు మోక్షము సిద్ధించు, భవభయంబులెల్ల బాసిపోవు, యోగి సంఘమునకు ఉత్తమ వ్రతములు, వాసుదేవ నామవర్ణనములు అని ఘోషిస్తున్నాడు. మోక్షాన్ని కాంక్షించే వారికి ముక్తి లభిస్తుందని, జన్మ జర మరణాది సంసార భయాలన్నీ సమసిపోతాయని, వాసుదేవుని నామ సంకీర్తనలే యోగి పుంగవులకు ఉత్తమ వ్రతాలని శుకుడు సూచించాడు. సంశయాల సమయంలో ఎవరిని ఆశ్రయిస్తామన్నా దానిపైనే మన ఉన్నతి ఆధారపడి ఉంది. పరీక్షిత్తుకు పూర్వజన్మ సుకృతంగా సుఖమహర్షి దర్శన భాగ్యం సంప్రాప్తించింది. ఇలా సద్గురు శిష్యుడు పాపరాశిని క్షణంలో భస్మం చేయగల జ్ఞానాగ్నిని రగిలించగలడు. ఆ పరంపరలో సద్గురువు లాంటి సుఖమహర్షి పరీక్షిత్ మహారాజుకు 7 రోజుల్లో జన్మను తరించుకునే తోవను చూపాడు. సత్యము ఆ హరినామ సంస్మరణ యొక్క ముహూర్త మాత్రము చాలు ముక్తిదము నృపా. రాజా, ఒక్క క్షణమైన హరినామం స్మరిస్తే చాలు, అది ముక్తిని ప్రసాదిస్తుందని అభయమిస్తున్నాడు. అంత్యకాలం సమీపించగానే భయపడకుండా శరీరం, పుత్రులు, భార్య తదితరాదులపై గల మోహం అనే వృక్షాన్ని నిష్కామం అనే ఖడ్గంతో తెగనరికి ఏకాంతంగా భగవంతుడిని స్మరించుకునేందుకు ప్రయత్నించాలని ఆ బ్రహ్మజ్ఞాని బోధించాడు. భగవాన్ శ్రీరామకృష్ణ పరమహంసకు నాగమహాశై అనే గృహస్థ భక్తుడుండేవాడు. భగవంతుడికి గృహస్థ ధర్మానికి సామరస్యం కుదిర్చి ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపిన మహానుభావుడు ఆయన. చివరి రోజుల్లో నాగమహాశయుడు తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న శ్రీరామకృష్ణుల నామాన్ని మాత్రం విడవలేదు. తనకు శుశ్రూషలు చేయడానికి వచ్చిన ఆత్మీయులతో ఈ ఎముకల గూటిలో ప్రాణం ఉన్నంత వరకు శ్రీరామకృష్ణుల గురించి, శాస్త్రాల గురించి నాతో మాట్లాడండి అనేవాడు. మనస్సుతో, ఓ మనసా, ఈ దేహం, వ్యాధులు పరస్పరం ఒకదాని సంగతి మరొకటి చూసుకుంటాయి. నువ్వు మాత్రం ఆ భగవంతుడినే స్మరించుకుంటూ ఆనందంగా ఉండు అని అంటూ ఉండేవాడు. చివరి క్షణాల్లో దగ్గరి వారి చెవిలో శ్రీరామకృష్ణుల నామాన్ని ఉచ్చరిస్తూ ఉంటే ఆయన చిత్రపటాన్ని చూసుకుంటూ మహాసమాధిలోకి నిష్క్రమించారు. ఇలాంటి ఆదర్శవంతమైన అంతిమ క్షణాలనే నిర్దేశిస్తూ అవధూతులలో మేటి అయిన సుఖమహర్షి కూడా పరీక్షిత్తుతో చివరకు పండితుడైన వాడు గాలిని అరికట్టి దారాపుత్రులతోటి సంసర్గం మొదలుపెట్టి ఇంద్రియాలను జయించి బుద్ధి బలంతో మనస్సును విష్ణుదేవుని విశాల స్వరూపంలోనే స్థిరంగా నిలపాలి అని హితవు పలుకుతున్నాడు. ధనమదాంధుల కొలువేల తాపసులకు. అంత్యకాలం సమీపిస్తున్న పరీక్షిత్తుకు అంతర్యామి అయిన భగవంతుడి అస్తిత్వాన్ని, అజ్ఞానంతో కూడిన సగటు మానవుడి సుఖాపేక్షను సుఖమహర్షి వివరిస్తున్నాడు. బుద్ధిహీనుడైన మానవుడికి నిరంతరం నిరర్థకమైన దేహ సుఖాలపైనే ధ్యాస అని, దానికి మించిన ఆలోచనే ఉండదని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నాడు. జ్ఞానవంతుడైన మానవుడు శరీర ధారణకు అవసరమైనంత వరకే
భోగాలను స్వీకరిస్తాడని, ఈ లౌకిక ప్రపంచంలో అప్రమత్తంగా మసులుకుంటూ శాశ్వతమైన ఆనందం కోసం ప్రయత్నిస్తున్నాడని స్పష్టం చేస్తున్నాడు. నిజానికి ఆడంబరాలకు పోయినంత కాలం ఆధ్యాత్మికోన్నతి అసాధ్యమని పరోక్షంగా ప్రవచిస్తున్నాడు. అందుకే బుద్ధిమంతుడు ఈ సంసార సుఖం అనుకోకుండా దీనికి అతీతమైన స్థితిలో పూర్తిగా సరళ జీవనానికే ప్రాధాన్యమిస్తూ, కమనీయ భూమి భాగములు లేకున్నవే పడియుండుటకు దూది పరుపులేలా, సహజమ్ములకు కరాంజలులు లేకున్నవే భోజన భాజనం పుంజమేలా. ఆడంబరమైన జీవితానిది ఆధ్యాత్మిక పరిణితిది విలోమ సంబంధం. ఒకటి పెరిగితే మరొకటి తగ్గుతుంది. మన నిత్య జీవితంలో భోగాల భాగస్వామ్యం ఎంత ఎక్కువైతే అంత మేర భగవంతుడి భాగస్వామ్యం తరిగిపోతుందనేది పరమ సత్యం. తొసగ భిక్షము పెట్టరే పుణ్యసతులు ధనమదాంధుల కొలివేల తాపసులకు అనుకుంటూ నిరాడంబరంగా నిశ్చింతగా జీవిస్తాడని సుఖబ్రహ్మ గుర్తు చేసుకున్నాడు. తాపసులుగా జీవించాలనుకునేవారు నిద్రించడానికి చదునైన చక్కని నేల ఉండగా దూది పరుపులెందుకు, పుట్టుకతో వచ్చిన దోసిళ్ళు ఉన్నాయి కదా, భుజించడానికి కంచాలు ఎందుకు, నార చీరలు దర్భచాపలు లేవా, కట్టుకోవడానికి పట్టు పీతాంబరాలు ఎందుకు, నివసించడానికి గుహలున్నాయి కదా, ఇక మేడలు మిద్దెలు ఎందుకు, చెట్లు తగినట్లు ఫలరసాదులు వర్షిస్తున్నాయి కదా, నదులలో తీయటి నీటికి కొదవలేదు కదా, పుణ్యస్త్రీలు పుష్కలంగా భిక్ష పెడుతున్నారు కదా అన్న ధీమాతో ఉంటారు. ధనమదంతో కన్ను మిన్ను కానకుండా ప్రవర్తించే శ్రీమంతులను వారు ఆశ్రయించేందుకు ఇష్టపడరని వ్యాసపుత్రుడు వివరిస్తున్నాడు. భౌతికంగా మానసికంగా పరాధీనులుగా ఉండేవారు, దేహ సుఖాల కోసం ధనవంతుల పంచన చేరేవారు లౌకికంగానే కాదు పారలౌకికంగా కూడా స్వతంత్రులు కాలేరని ఆ అవధూత శిరోమణి అన్యాపదేశంగా చెబుతున్నాడు. డాంబికమైన జీవన శైలికి సుదూరంగా మితమైన సౌకర్యాలతో సంతృప్తిగా కాలం గడిపేవారే పారమార్థికతలోని ఆనందాన్ని అనుభూతిని చెందగలరు. అలా కాకుండా ఎండమావుల వంటి సుఖాలను సొంతం చేసుకోవాలని పరుగులు తీస్తున్నంత కాలం ఆయాసం తప్ప ఆనందం లభించదు. వాటి కోసం నిరంతరం ఎవరో ఒకరి మీద బానిసగా బతకక తప్పదు. పరిమితితోనే పారమార్థికోన్నతి. శ్రీకాళహస్తీశ్వర శతకంలోని మహాకవి దూర్జటి కూడా సుఖమహర్షి సందేశాన్ని సమర్థిస్తాడు. తద్భావంతోనే శ్రీకాళహస్తీశ్వరుణ్ణి స్తుతిస్తూ భక్తులైన వారికి సరళ జీవనం శరణాగతి ప్రాధాన్యాన్ని వివరిస్తూ, ఊరూరం జనులెల్ల భిక్షమిడరో ఉడంగుహల్ గలవో చీరానీకము వీధులం దొరకదో సీతామృత స్వచ్ఛవా పూరంబేరుల భారదో తపసులంబ్రోవంగ నీవోపవోచేరం బోవుదురేల రాజుల జనులు శ్రీకాళహస్తీశ్వర తినేందుకు అడిగితే ప్రతి ఊరిలో ప్రజలు భిక్ష వేయరా, నివసించేందుకు గుహలు లేవా, వసతినిచ్చే వీధులు లేవా, తాగేందుకు నదుల్లో చల్లని తీయటి నీరు ప్రవహించడం లేదా, మానవులను కాపాడేందుకు నీవు లేవా, అయినా ఈ ప్రజలు రాజులను ఆశ్రయించేందుకు ఎందుకు తిరుగుతున్నారో కదా అని ఆవేదన చెందాడు. మన మహాత్ముడు ప్రబోధించినట్టు చెట్లు చేమలు పట్టుకుని తిరగలేకపోయినా నిరాడంబరంగా జీవిస్తే చాలు. కానీ మనం ఓవైపు పరిమితమైన భోగాలను అనుభవిస్తూ మరోవైపు ఆధ్యాత్మిక జీవనం గడపాలని ప్రయత్నిస్తూ ఉంటాం. నిజానికి భోగాలకు భగవంతుడికి పొసగదు. ప్రాపంచిక విషయాలపై ఎంతో కొంత వైరాగ్య భావం లేనిదే పారమార్థిక సాధన సాధ్యపడదు. అందుకే కౌపీనం కమండలం తప్పద తనకంటూ ఏమీ ఉంచుకోని సుఖమహర్షి వైరాగ్యమే ఆనందానికి అత్యున్నతమైన అర్హతగా ప్రతిపాదిస్తున్నాడు. ఇలా నిజమైన ఆధ్యాత్మిక గురువులు త్యాగం, పరోపకారం, సరళ జీవనాలే భగవంతుడిని చేరే మార్గాల్ని బోధిస్తారు. భగవాన్ శ్రీ రామకృష్ణ పరమహంస తన దగ్గరకు వచ్చే గృహస్థ భక్తులకు స్వతంత్ర జీవనం విలువను తరచూ చెబుతూ, నిరంతరం కామిని కాంచనాలలో మునిగి తేలే బడా బాబులు బద్ధ జీవులుగా మిగిలిపోతారు. వారి నుంచి మహత్కార్యాలను ఎలా ఆశించగలం? వారు కాకులు కొట్టిన మామిడి పండు లాంటి వారు. అటువంటి పండు నైవేద్యానికి పనికిరాదు, తినడానికి కూడా సంకోచిస్తారనేవారు. ప్రబోధాలతో ఎందరో జమీందారులు, భూస్వాములు పరివర్తన చెంది తమ ఆస్తిపాస్తుల్లో చాలా వరకు సమాజ సేవకు వినియోగించి అనంతరం తన జీవితాల్లో ఆధ్యాత్మికత జ్యోతులను వెలిగించుకున్నారు. రక్షకుడు అతడే. వివేకభూషణుడు, విశేష భాషణుడు సుఖదేవుడు పరీక్షిత్తుకు సరళ జీవనంతో పాటు సర్వేశ్వరుడి రక్షక తత్వాన్ని కూడా గుర్తు చేస్తున్నాడు. అందరినీ సంరక్షించే సర్వాత్మకుడు ఆ భగవంతుడు ఉండగా
ఇతరులను ఎవ్వరిని ఆదుకోని అర్థించాల్సిన అవసరం లేదని పునరుద్ఘాటిస్తూ రక్షకులు లేని వారిలా రక్షించదనంచు చక్రి రాజయ్యుండన్ రక్షింపు మంచునొకనరు నక్షము ప్రార్థింపనేల ఆత్మజ్ఞులకున్ అంటున్నాడు. దిక్కులేని వారికి దిక్కే రక్షిస్తానంటూ చక్రధారి అయిన శ్రీహరి సంసిద్ధంగా ఉన్నాడు. అలాంటప్పుడు ప్రాజ్ఞులైన వారు అల్ప బలమున్న మానవుణ్ణి రక్షించమని ఎందుకు ప్రాధేయపడాలి అంటున్నాడు. అయితే భగవంతుడి అస్తిత్వంపై అపనమ్మకమున్న నాస్తికులకు ఈ అభయ వాక్యాలు వంటపట్టవు. అందుకే వారు ఎప్పుడూ తమ ఆర్థిక సామాజిక భద్రతల గురించి అతి జాగ్రత్త పడుతూ ఉంటారు.